అసలు విషయం ఏమిటి? హోలీ ఆడుకోవడానికి ఇంతవరకు ఒక్కళ్ళు కూడా రాలేదు. మనం అందరినీ వచ్చేయమని చెప్పాం కదా. అరే వస్తూనే ఉంటారులే. అరే వస్తూ ఉండడం కాదు, వచ్చేసారు. హోలీ శుభాకాంక్షలు పతులు. అరే హోలీ వచ్చింది, హోలీ రే. తప్పు కాదు, ఒప్పండి హోలీ రే. మమ్మల్ని హోలీ ఆడడానికే కదా పిలిచారు, ఇంకా ఎందుకు ఆలస్యం? మీరేం దిగులు పడకండి, బ్రహ్మాండంగా అరేంజ్ చేశాం. ఈ రోజు మన హోలీ పండుగని మీరు జీవితంలో మర్చిపోలేరు. మిత్రులారా, అయ్యలారా, అమ్మలారా, లేడీస్ అండ్ జెంట్మెన్, ఈ రోజు నేను హోలీకి బందోబస్తు చేశాను. తాగడానికి, తినడానికి మిఠాయిలు, ఐస్ క్రీములు అన్ని ఏర్పాట్లు చేశాను. వాటితో పాటు మ్యూజిక్ డీజే కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు. మీ అందరికి ఇదే నా ఆహ్వానం. రండి రండి, సంతోషించండి. అరే మనం జాన్ ఇంటికి వెళ్లి హోలీ ఆడుకుందాం. ఇక్కడ మోటు సమోసాలు మాత్రమే పెడతాడు. అరే అటు చూడండి, జాన్ ఎంత బందోబస్తు చేశాడు, మ్యూజిక్ కూడా పెట్టేశాడు. అవును అవును, నిజంగా జాన్ ఇన్ని బందోబస్తులు ఫ్రీగా చేశాడంటే తను మారడానికి మనం ఒక అవకాశం ఇచ్చి తీరాల్సిందే. అయ్యమ్మా ఆగండి ఆగండి, జాన్ మారడం అనేది ఇంపాసిబుల్. చెప్పానుగా ఇంపాసిబుల్. వాడు నాటకం ఆడుతున్నాడు. అయ్యమ్మా నా యూనిఫామ్, ఎవరు నా మీద రంగులు చల్లకండి, వద్దు. నేను డ్యూటీలో ఉన్నాను, ఇప్పుడు వెళ్ళి యూనిఫామ్ చేంజ్ చేసుకుని రావాలి. అరే బ్రదరు, ఎలాగ డ్రెస్ చేంజ్ చేయాలి కదా, ఈ రంగు కూడా పూసుకోండి. రండి రండి రండి. హోలీ శుభాకాంక్షలు. హోలీ శుభాకాంక్షలు. ఓయ్ మోటు, ఏమిటి మీరిద్దరు ఇంత దిగాలుగా ఉన్నారు? మీ ఇద్దరి ముఖాల్లోనూ అసలు హుషారన్నదే కనిపించడం లేదు, ఏమైంది? పెద్దనయ్య, హోలీ ఆడుకోవడానికి ఊళ్ళో వాళ్ళందరినీ వచ్చామని చెప్పాను. కానీ జాన్ ఇక్కడికి వచ్చి మ్యూజిక్ ఉంది, డీజే ఉంది, మిఠాయిలున్నాయి, ఐస్ క్రీమ్లు ఉన్నాయి, కాఫీలున్నాయి, టీలు ఉన్నాయని చెప్పి వాళ్ళందరికి ఆశ పెట్టి వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయాడు. మన హోలీ అంతా పాడైపోయింది. లగాయితూ, జాన్ నిజంగా ఎంత బందోబస్తు చేశాడా? అలాగైతే నేను జాన్ ఇంటికి వెళ్ళి హోలీ ఆట ఆడుకుని వస్తాను. నోరు మూసుకుని ఇక్కడే నిలబడు, లేదంటే ఇంకెప్పుడు నీతో మాట్లాడను. అర్థమైందా? ఓయ్, మనం ఇప్పుడు హోలీ పండుగ ఎలా జరుపుకుంటాము అంటే అందరూ పరిగెత్తుకుని మన దగ్గరికే వస్తారు. ఇదిగో చూడండి, ఇది రెడ్ కలర్ మిషన్. ఇది ఆకాశం నుంచి రంగుల్ని విరజిమ్ముతుంది, బెలూన్లు కూడా కురిపిస్తుంది మిత్రమా. ఏమిటి, ఈ మిషన్ ఆకాశం నుంచి రంగులు విరజిమ్ముతుందా, బెలూన్లు చల్లుతుందా? ఎలా ఎలా నన్ను ఒకసారి చూడనివ్వండి. మోటు, ఏమిటి నువ్వు చేసిన పని? మీరిద్దరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఇలా కూర్చుని ఏం చేస్తున్నారు? మేమిద్దరమే. ఇది మేమిద్దరం. నా ఉద్దేశం ఏమిటంటే అతను మోటు, నేను పతులు. లేదు లేదు, నేను పతుడిని, అతను మోటు. సారీ, తన ఉద్దేశం ఏమిటంటే తను మోటు, నేను పతులు. మేమిద్దరం ఇక్కడికి మీకు హోలీ శుభాకాంక్షలు చెబుదామని వచ్చాం కదా మోటు. అవునవును, అందుకే వచ్చాం. మేఘం, వర్షం, ఉరుము, మెరుపు. చూడండి, మొదటిసారిగా మనతో కూడా హోలీ ఆడడానికి వీళ్ళు వచ్చారు. వీళ్ళు మోటు పతులు. వీళ్ళతో మీరు హోలీ ఆడుకోండి.
అరే పొద్దురు వాళ్ళు ఏం చేస్తున్నారు? హోలీ రంగులతో ఆడుకుంటారు, ఇలా మెరుపులతో కాదు. కానీ మా దగ్గర చల్లడానికి ఇంకేమీ లేవు, ఇది మాత్రమే ఉంది. అయ్యమ్మా, మళ్ళీ నా యూనిఫామ్ ని పాడు చేశారు. నేను ఇప్పుడు డ్యూటీ చేయాలంటే ఎలా చెయ్యాలి? ఎలా 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 చెయ్యాలి? హోలీ శుభాకాంక్షలు. అందరూ హోలీని ఎంజాయ్ చేయండి. మోటు పత్రు, మీరు పటాసులతో ఆడుకోవడానికి ఈ రోజు ఏమి దీపావళి కాదు. ఈ రోజు పండగని హోలీ అంటారు, అంటే రంగులతో ఆడుకోవాలి. మోటుపత్రు, మీకు హోలీ శుభాకాంక్షలు. బాక్సర్ అన్నయ్య, మీకు కూడా హోలీ శుభాకాంక్షలు. మేము ఆకాశం నుంచి రంగులు కురిసేలా చేస్తాం, బెలూన్లు పడేలా చేస్తాం. మీరెక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. ఓయ్, మీకు నేను ఎలా కనిపిస్తున్నాను? ఎవరు ఏ కాకమ్మ కథలు చెప్పినా నమ్మేసే పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా? అసలు మీరు ఆకాశంలోకి వెళ్ళి అక్కడ రంగులు ఉన్నాయో లేదో చూసారండి. వెళ్ళండి. చింగం గారు కాపాడండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వాళ్లతో పాటు వాళ్ళ స్నేహితుడు కూడా వచ్చారు, ఆయనతో కూడా ఆడండి. ఏం చేస్తున్నారు? యూనిఫామ్ ని కాల్ చేయకండి. ఐ యామ్ ఆన్ డ్యూటీ. స్టాప్ 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 ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఏయ్, అయ్యమ్మా, ఇప్పుడేగా వెళ్ళారు. ఈరోజు టైం బాగుంది, మా మీద పర్లేదు. అయ్యమ్మా. ఓయ్ మోటు, నువ్వు అసలు నా మిషన్ వెనకే పడ్డావేంటి? ఈ మిషన్ విరిగిపోయిందంటే ఆకాశంలోంచి రంగులు వెరజిమ్ము. అరే పెద్దన్నయ్య, నీ మిషన్ వల్ల మేము ఇప్పటికే 2 సార్లు ఆకాశంలోకి వెళ్ళొచ్చాం. ఆ మేఘాలు మాటి మాటికి తప్పు కాదు ఒప్పండి హోలీరే అంటూ మమ్మల్ని నానా కష్టాలు పెట్టాయి. ఈ మిషన్ ఏమో అబద్ధం, శుద్ధ అబద్ధం పెద్దన్నయ్య. ఆకాశం నుంచి కురిసేది రంగులు కాదు, ఎరుపులు. లగాయతూ, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో నాకెందుకు వచ్చింది, నేను తప్పుకుంటాను. అరే, అసలు నాకేమీ అర్థం కావడం లేదు. మోటు లాటి తగిలిన వెంటనే మిషన్ పాడైపోయినట్టుగా ఉంది. డాక్టర్ జట్కా, పెద్దన్నయ్య, ఆకాశం నుంచి రంగులు కురుస్తున్నాయి. పెద్దన్నయ్య, నువ్వు చాలా గొప్పోడివి. అద్భుతం చేసింది నువ్వే మోటు. ఇది నీ చేతిలో ఉన్న లాఠీ మహత్యం. మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి అందరినీ పిలుచుకొస్తాం. అటువైపు చూడండి, మా ఇంటి దగ్గర మేఘాలోంచి రంగులు కురుస్తున్నాయి. మిఠాయిలు, సమోసాలు, బలూన్లు కూడా కురుస్తున్నాయి. పదండి, మనం అందరం కలిసి హోలీ ఆడుకుందాం. అరే పదండి తమ్ముళ్ళు, పదండి. ఇంత అద్భుతమైన వింత ఇంకెక్కడా కనిపించదు. ఆగండి ఆగండి, ఇక్కడే ఆగండి. ఇంకా నేను కొన్ని జేబులు కొట్టలేదు. ఓ, అంటే నువ్వు అందరి జేబులు కొట్టేయడానికే ఇక్కడికి పిలిచావా? జాన్ ఇంకెప్పటికీ మారడు, కొట్టండి.
మోటు, ఈ జాన్ కిందున్న వాళ్ళతో హోలీ ఆడడానికి తగినవాడు కాదు. పై వాళ్ళతో హోలీ ఆడొస్తాడు. తను అక్కడికి పంపించు. కాపాడండి, మమ్మల్ని ఎవరైనా కాపాడండి. ఇది ఏం హోలీనో నాకేం అర్థం కావడం లేదు. ఎవరైనా వివరంగా చెప్పండి. భలే బాస్, భలే కవిత చెప్పారు. కవితలు పిచ్చోడా, కవితలు పక్కన పెట్టి ముందు పరిగెట్టు. నెట్టండి, గట్టిగా నెట్టండి. తలుపు రావడం లేదు. గట్టిగా నెట్టండి. ఇంకా గట్టిగా నెట్టండి. డాక్టర్ జట్కా, ఈ రూమ్ ఏమిటి ఎంత మురిగ్గా ఉంది? దీన్ని శుభ్రం చేసి చాలా సంవత్సరాలైనట్టుంది. ఓయ్, ఈ రూమ్ లో ఉన్న వస్తువులన్నీ మా తాతయ్య గారివే మిత్రమా. నేను ఈ రూమ్ లోకి చాలా తక్కువగా వస్తూ ఉంటాను. పెద్దన్నయ్య, ఈ బ్యాక్ ప్యాక్ నేను తీసుకోనా? చూడండి, దీని మీద నా మొహం ఎంత అందంగా ఉందో. ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఆ బ్యాగ్ మా తాతయ్య గారిది. అది నీకు బాగా నచ్చితే తీసుకో. ఓయ్ మోటు, జాగ్రత్త జాగ్రత్త. ఏంటివి ఇలా డాన్స్ చేస్తున్నాయి? ఇదంతా మోటు పనే. పారిపోదాం పదండి. కాపాడండి, ఇక్కడ ఉంటే మన పని అయిపోతుంది. వెళ్ళిపోదాం పదండి. అరే ఏమిటిది? నేను ఒక్క నిమిషం బయటికి వెళ్ళొచ్చేసరికి రూమ్ అంతా మీరిలా అస్తవ్యస్తం చేస్తారా? నేను ఎంత కష్టపడి శుభ్రం చేశాను. అరే పతులు, పతులు, అరే మీరంతా ఉన్నారా పోయారా? నేను నిన్ను వదిలిపెట్టను. అరే అరే, అసలు నా మీద ఎందుకు ఇలా మండిపడుతున్నావు? నేనేం తప్పు చేశాను? పారిపో మోటు, పారిపో. వీళ్ళు చాలా కోపంగా ఉన్నారు. లైసెన్స్ ఏది? ఏయ్ మోటు, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. అరే చింగం గారు, ఏం జరిగింది? ఇతని ట్రక్ పంచర్ అయ్యింది, కానీ ఇతని దగ్గర జాక్ లేదు. అందరూ కలిసి ట్రక్ ని ఓ పక్క నుంచి ఎత్తండి, అప్పుడు ఇతను వీల్ మార్చుకుంటాడు. ఇందులో ఏముంది? ఎత్తేద్దాం. అయ్యమ్మా మోటు, నువ్వు ఒక్కడవే ఈ ట్రక్ ని ఎలా ఎత్తగలిగావు? ఉన్నట్టుండి నీకు ఇంత శక్తి ఎలా వచ్చింది? ఎలా 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 వచ్చింది? ఇంతవరకు నువ్వు ఒక్క సమోసా కూడా తినలేదు కదా, ఉన్నట్టుండి నీకు ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నాకు మాత్రం ఏం తెలుసు? అప్పుడప్పుడు పెంచడం ఎందుకులే అని ఆ భగవంతుడు నా శక్తిని ఒకేసారి పెంచేస్తుంటాడు. మోటు నాతో రా. ఈ బ్యాక్ ప్యాక్ మీద మొహం ఇంతకు ముందు దిగులుగా ఉంది, ఇప్పుడేమో నవ్వుతున్నాడు. బహుశా ఇదంతా ఆ బ్యాక్ ప్యాక్ మాయ కాదు కదా. మంత్రి గారికి స్వాగతం చెప్పడంలో ఏ లోటు రాకూడదు. మన పురిపురి నగరంలో నీటి కొరతుంది కదా, మన ఊళ్ళో బావులు తవ్వుకోవడానికి పర్మిషన్ ఇవ్వడానికే ఆయన ఇప్పుడు ఇక్కడికి విచ్చేస్తున్నారు. అలాగే సార్. ఇదన్నమాట అసలు విషయం. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. రాబోయే మంత్రి గారిని కిడ్నాప్ చేసి కోటీశ్వరుడు అవుతాడు ఈ జాన్. బాస్ బాస్,
మీ కవిత చాలా బాగుంది. కవితలు పిచ్చోడా, నువ్వు ముందు నోరు మూసుకో. నేను నీకేమీ కవితలు వినిపించటం లేదు. కాసేపట్లో మంత్రి గారు ఇక్కడికి వస్తారు. ఆయన్ని కిడ్నాప్ చేసి ₹1,00,00,000 ఇస్తేనే మంత్రి గారిని వదిలిపెడతానని ప్రభుత్వం దగ్గర డిమాండ్ చేస్తాను. హలో సింగం గారు, ఇన్స్పెక్టర్ సింగం గారు, ఇక్కడ త్వరగా రండి. అయ్యమ్మా, ఇదంతా ఎలా జరిగింది? సింగం గారు, ఏదో విధంగా వెంటనే క్రేన్లు బుల్డోజర్లు తీసుకురండి. మంత్రి గారు వచ్చే లోపు మనం ఈ రాళ్లన్నింటినీ తొలగించకపోతే మంత్రి గారు కోపం వస్తుంది. ఇకప్పుడు మన పురుపురి నగరంలో నీటి సమస్య తీరే అవకాశమే ఉండదు. వై ఫియర్ వెన్ చింగం ఇస్ హియర్? నా దగ్గర క్రేన్, బుల్డోజర్ ఆల్ ఇన్ వన్ ఉన్నాడు. మోటు ప్రారంభించు. ఈ బండరాళ్ళు ఒక్కొక్కదాన్ని ఎత్తి ఇక్కడి నుంచి దూరంగా విసిరిపారాయి. ఓకే సార్. అక్కర్లేదు మోటు, అక్కర్లేదు. అలాంటి చిన్న చిన్న రాళ్ళని మేం కూడా విసిరి పారేయగలం. నువ్వు పెద్ద రాళ్లను మాత్రం పారేయ్ ప్లీజ్. అరే, నేను ఈ రాయిని ఎత్తలేకపోతున్నాను సార్. ఏమైందో తెలీదు, నా శక్తి పూర్తిగా మాయమైపోయింది. మోటు, నీ ఒంట్లో ఉన్న శక్తి ఏమన్నా ఈ ఊళ్ళో ఎలక్ట్రిసిటీ లాంటిదా? అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు పోవడానికి. ఏదో ఒకటి చెయ్యి మోటు, ఏదో ఒకటి చెయ్యి, లేదంటే నా ఉద్యోగం ఊడిపోతుంది. ఈ మొహం ఒక్కోసారి దిగులుగా ఉంటుంది, ఒక్కోసారి నవ్వుతోంది. ఇదేదో మాయలానే ఉంది. ఖచ్చితంగా ఈ బ్యాక్ ప్యాక్ లో ఏదో మ్యాజిక్ పవర్ ఉంది. మోటు, ఈ బ్యాగ్ వేసుకుని రాయి ఎత్తు. ఈ మాయంతా ఈ బ్యాక్ ప్యాక్ దే అనుకుంటా. దీనివల్లే నీకంత శక్తి వచ్చింది. అదిరింది. నా శక్తి నాకు తిరిగి వచ్చేసింది. కాపాడండి, కాపాడండి. అసలు ఇదంతా ఎలా జరుగుతోంది? ఎవరైనా అర్థమయ్యేలా చెప్పండి. భలే బాస్, భలే భలే కవిత చెప్పారు. కవితల పిచ్చోడా, నువ్వు నోరు మూసుకుని ముందు కిందకి వెళ్లి చూడు. మోటు ఆ రాళ్ళని ఎలా ఎత్తి పడేస్తున్నాడో. అంత పెద్దవి ఇంత దూరానికి. కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఆల్రెడీ అప్పుడమైపోయాను. ఎవరైనా ఆదుకోండి. మోటు, నువ్వు అద్భుతం చేశావు. నిజంగా ఈ రోజు నువ్వు మన పురుపురి నగరం పరువు కాపాడావు. వావ్! మోటు, నువ్వు నా ఉద్యోగాన్ని కూడా కాపాడావు. నువ్వు నా శక్తిశాలి స్నేహితుడివి. నీకు నా ప్రణామాలు, శతకోటి ప్రణామాలు. అరే పతులు, నాకు ఇదేమాత్రం అర్థం కావటం లేదు. అసలు ఇదంతా ఎలా జరుగుతోంది? ఈ మహత్యం అంతా ఖచ్చితంగా ఆ బ్యాక్ ప్యాక్ దే. దీన్ని తగిలించుకోగానే నీ శక్తి అమితంగా పెరిగిపోతోంది. పైగా నువ్వేదైనా మంచి పని చేసినప్పుడు ఆ బ్యాగ్ మీద ఉన్న మొహం కూడా నవ్వుతూ కనిపిస్తోంది. గమనించావా? నిజంగా ఆ బ్యాగ్ లో మాయ ఉంటే ఆ బ్యాగు నాకు కావాల్సిందే. హే జాన్, అసలు నువ్వు ఏం చేస్తున్నావు? మమ్మల్ని వదిలిపెట్టు. మర్యాదగా వచ్చి మా కట్లు విప్పు, లేదంటే ఈ ఇన్స్పెక్టర్ చింగానికి కోపం వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసుగా. జరగబోయేదేంటో మీరు చూతురు గాని. మీ అందరినీ వదిలిపెట్టాలంటే ₹1,00,00,000 ఇవ్వాలని మంత్రి గారిని అడుగుతాను. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి. మోటు, నువ్వు ఆ బ్యాగ్ లోంచి 10 కోట్ల విలువ గల వజ్రాలు బయటకు తీసావా లేదా? 10 కోట్ల విలువ చేసే వజ్రాలు ఈ బ్యాగ్ లో ఉన్నాయా? ఇప్పుడే చూస్తాను.
మోటు ఇదిగో ఈ బ్యాగ్ తగిలించుకో, రెచ్చిపో. అసలు మన స్నేహంలోనే నిజాయితీ లేనప్పుడు అసలు ఈ బ్యాగ్ తీసుకుని ఏం చేయమంటావు? ఈ బ్యాగ్ లోపల ఉన్న 10 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు తీసుకుని ఏం చేయమంటావు? ఓహో, ముందు నీ ఏడు పాపు. ఈ బ్యాగ్ ని వాడి దగ్గర నుంచి లాక్కోవడానికి ఊరికే చిన్న అబద్ధం ఆడాను అంతే. సారీ సారీ పతులు, వెరీ సారీ. ఆగు మోటు ఆగు, మమ్మల్ని ఎక్కడికి పంపించాలన్నా కలిసే పంపించు. నీ కర్మ. థాంక్యూ. ఈ బ్యాగ్ ఎవరైనా చెడ్డవాళ్ళ చేతిలో పడిందంటే చాలా ప్రమాదం అవుతుంది. మనం వెళ్ళి ఈ బ్యాగ్ ని ఆ బావిలో పడేద్దాం. శభాష్ తమ్ముళ్ళు, భలే అద్భుతం చేశారు. ఎండిపోయిన బావులోంచి నీళ్లు రప్పించారు. థ్యాంక్ యూ మోటుపతులు, థ్యాంక్ యూ. ఈ విషయం ప్రభుత్వానికి చెప్పి మీకు బహుమతి ఇప్పిస్తాను. ఇక మన పురుపురి నగరంలో నీళ్లకి ఎప్పటికీ కొరతుండదు. మోటు పత్లు జిందాబాద్. జిందాబాద్.